హాయ్ క్రెడిట్ కార్డ్ లవర్స్ గైస్, మీరు కనుక ఫస్ట్ టైం క్రెడిట్ కార్డ్కి అప్లై చేస్తున్నట్టయితే ఇప్పుడు నేను చెప్పేటువంటి క్రెడిట్ కార్డ్ ది బెస్ట్ సజెషన్ అనమాట. ఎందుకంటే ఇది ఆర్బీఎల్ వాళ్ళ క్రెడిట్ కార్డ్ గైస్. ఆర్బీఎల్ బ్యాంక్ గురించి మీకు తెలిసే ఉంటుంది. సో ఈ బ్యాంకు ఎక్కువగా ఎక్స్పెండ్ అయితే చేస్తున్నారు, క్రెడిట్ కార్డ్స్ ఎక్కువగా ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు అనమాట. సో ఫాస్ట్ అప్లోడ్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే క్రెడిట్ లిమిట్ కూడా మనకు మోడరేట్ లెవెల్లో లభిస్తుంది, అంటే ఓకే అనే టైపు లభిస్తుంది అనమాట. మరి అంత తక్కువ ఇవ్వరు, అంత ఎక్కువ కూడా ఇవ్వరు గైస్. కానీ బేసిక్ లేదా ఎంట్రీ లెవెల్ క్రెడిట్ కార్డ్ లవర్స్కి అయితే ఇప్పుడు నేను చెప్పే క్రెడిట్ కార్డ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. మరి ఈ క్రెడిట్ కార్డ్తో పాటు మనకి ఫీచర్స్ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చేసిన తర్వాత మీకు నచ్చినట్టయితే డిస్క్రిప్షన్ కింద మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను, మీరు కావాలంటే అప్లై కూడా చేసుకోండి. మరి దీంతో పాటు దీని యొక్క కాంపిటీటర్స్ ఏంటి అని కూడా మీకు డీటెయిల్గా చెప్తాను గైస్. ఆల్మోస్ట్ క్రెడిట్ కార్డ్స్ అయితే నేను ఒక 4 to 5 years నుంచి అయితే యూజ్ చేస్తున్నా. ఒక 14 క్రెడిట్ కార్డ్స్ నా దగ్గర అయితే ఉన్నాయి గైస్. సో అన్ని యాక్టివ్లు అయితే ఉన్నాయి. మరి అన్ని క్రెడిట్ కార్డ్స్ ఎక్స్పీరియన్స్తో మీకు ఈ కార్డ్ అయితే సజెస్ట్ చేస్తున్నాను. మరి దీని గురించి డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. భయ్యా, వీడియో స్టార్ట్ చేయడానికి ముందు చిన్న రిక్వెస్ట్, మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే క్లిక్ చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి మీరు నన్ను ఈజీగా ఫాలో కూడా చేసుకోవచ్చు. మరి మనం మాట్లాడబోయే క్రెడిట్ కార్డ్ ఆర్బీఐకి సంబంధించి ఆర్బీఐ షాప్ రైట్ క్రెడిట్ కార్డ్ గైస్. ఈ షాప్ రైట్ క్రెడిట్ యొక్క ఎంట్రీ ఫీజు అనేది మనకు 500 రూపీస్ అయితే ఉంటుంది. ఇది జాయినింగ్ ఫీ, అలాగే యాన్యువల్ ఫీ కూడా 500 ప్లస్ జీఎస్టీ మనకి అప్లికబుల్ అవుతుంది. మరి మనం దీన్ని వేవ్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఈ క్రెడిట్ కార్డ్ వచ్చిన తర్వాత ఒక సంవత్సరం లోపల లేదంటే 12 months లోపల 1.5 lakhs కనుక ఖర్చు పెట్టారంటే ఈ 500 రూపీస్ ఛార్జెస్ అనేవి మీకు వేవ్ ఆఫ్ అయితే అయిపోతాయి. మరి జాయినింగ్ ఫీ వచ్చిన తర్వాత అంటే మీరు వితిన్ 30 daysలో క్రెడిట్ కార్డ్ మీకు వస్తుంది కదా, ఆ 500 రూపీస్ కట్టేస్తారనుకోండి, మళ్ళీ మీకు ఒక 2000 బోనస్ రివార్డ్ పాయింట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో రివార్డ్ పాయింట్స్ అన్ని మళ్ళీ మీరు రెడీమ్ కూడా చేసుకోవచ్చు గైస్. బట్ ఇక్కడ రెడీమ్షన్ ఫీ అనేది ఉంటుంది. ఇన్ఫాక్ట్ మీరు ఏ క్రెడిట్ కార్డ్ తీసుకున్నా కూడా మనకు రివార్డ్ పాయింట్స్కి రెడీమ్ ఫీ అయితే ఇప్పుడు అప్లికబుల్ అవుతుంది. ఇక్కడ కూడా 19 ప్లస్ ఛార్జెస్ అయితే వీళ్ళు అప్లికబుల్ చేస్తారు. సో ఇవి వెల్కమ్ బెనిఫిట్స్ అనమాట. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే మనకు ఫస్ట్ వెల్కమ్ బెనిఫిట్స్ వచ్చేస్తాయి కాబట్టి మనం రిడీమ్ చేసుకున్నప్పుడు మనకి బిల్ స్టేట్మెంట్లో అడ్జస్ట్మెంట్ అయితే అయిపోతుంది. సో ఫస్ట్ ఇయర్ ఫ్రీ వస్తుంది. సెకండ్ ఇయర్ ఫ్రీ కావాలనుకుంటే మాత్రమే మీరు 1.5 lakh అనేది ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. మరి ఇది లైఫ్ టైం ఫ్రీ రాదా అంటే మనకు ఇప్పటికైతే ఆర్బీఎల్ బ్యాంక్ వాళ్ళు ఇదైతే లైఫ్ టైం ఫ్రీ ప్రొవైడ్ చేయలేదు. మరి ఇంకొక విషయం ఏంటంటే మీరు బై మిస్టేక్ కూడా ఆర్బీఎల్ బ్యాంక్ కాకుండా బజాజ్ ఆర్బీఎల్ బ్యాంక్ యొక్క క్రెడిట్ కార్డ్స్ తీసుకోకండి. సో దాంట్లో కూడా నా దగ్గర బజాజ్ సంబంధించి ఆర్బీఎల్ క్రెడిట్ కార్డ్ అయితే ఉండేది. సో బజాజ్ వాళ్ళు అంటే బజాజ్ ఫిన్సర్వ్ ఉంది కదా, వాళ్ళు టైఅప్ చేసుకునేసి ఆర్బీఎల్ బ్యాంక్తో అలాగే డీబీఎస్ బ్యాంక్తో నెంబర్ ఆఫ్ కార్డ్స్ అయితే లాంచ్ చేస్తారు. అవన్నీ కూడా సూపర్ కార్డ్స్ కిందకి వస్తాయి. ఆర్బీఎల్ బ్యాంక్ అనేది ఒక ఇండివిజువల్ బ్యాంక్ కదా, మరి ఇది కూడా సపరేట్గా వాళ్ళకి డెడికేటెడ్ క్రెడిట్ కార్డ్స్ అయితే మనకు అప్రూవల్స్ అయితే ఇస్తుంది. సో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది కేవలం ఆర్బీఎల్ బ్యాంక్ ఒక షాప్ రైట్ క్రెడిట్ కార్డ్. ఆర్బీఎల్ బ్యాంక్లో కూడా మనకు ఆల్మోస్ట్ ఒక 25+ క్రెడిట్ కార్డ్స్ అయితే ఉంటాయి. ఐకాన్ క్రెడిట్ కార్డ్ కావచ్చు, ట్రీట్స్ కావచ్చు, లేదంటే ప్లాటినం కావచ్చు. సో ప్లాటినం మ్యాక్సిమం ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి విత్ నెంబర్ ఆఫ్ ఫీచర్స్ అనమాట. సో అవన్నీ మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఆర్బీఎల్ బ్యాంక్ యొక్క క్రెడిట్ కార్డ్ సంబంధించి మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అక్కడ వెళ్ళి డీటెయిల్గా చదువుకోండి. అందులో మీకు ఏది నచ్చిందో దాన్ని క్లియర్గా అప్లై కూడా చేసుకోవచ్చు. మరి ఈ క్రెడిట్ కార్డ్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నా అంటే ఇది కేవలం మనకి 500 రూపీస్ ఫీస్తో అయితే వస్తుంది కదా. సో ఆల్మోస్ట్ ఇప్పుడు క్రెడిట్ కార్డ్ మీరు ఏది తీసుకున్నా కూడా ఒక 500 రూపీస్ మన ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. మరి దీంట్లో మనకి బెనిఫిట్స్ ఏమొస్తాయంటే ఇది ప్యూర్లో ఒక ఆఫ్లైన్ క్రెడిట్ కార్డ్ అని చెప్పుకోవచ్చు. ఇన్ఫాక్ట్ మీరు మూవీ లవర్స్ అయినట్టయితే 10% వరకు మీకు ఆఫర్ అయితే లభిస్తుంది. అది కూడా మ్యాక్సిమం ఒక నెలకి మీరు బుక్ మై షోలో ఏదైనా మూవీస్ టికెట్స్ బుక్ చేసుకున్నారంటే 10% ఆఫర్స్ అయితే లభిస్తుంది. బట్ మాక్సిమం ఒక 100 రూపీస్ వరకు మాత్రమే మీరు ఈ విధంగా పొందగలరు. ఇక్కడ సంవత్సరానికి ఈ ఆఫర్ అనేది అంటే 100 రూపీస్ ఆఫర్ అనేది 15 times అయితే మీరు పొందొచ్చు గైస్. సో ఓవరాల్గా 1500 రూపీస్ అనేది మీరు మూవీ టికెట్స్ బుక్ చేసుకోవడానికి సంవత్సరంలో సేవ్ చేసుకోవచ్చు. ఇక దీంతో పాటు గ్రాసరీస్లో ఏమైనా మీరు పర్చేస్ చేసుకున్నారంటే బయట డిపార్ట్మెంటల్ స్టోర్స్లో అట్లాంటి దాంట్లో వెళ్ళి ఇక్కడ మనకు 5 times వరకు వాల్యూ బ్యాక్ ఆప్షన్స్ అయితే అంటే రివార్డ్ పాయింట్స్ రూపంలో వచ్చేస్తుంది గైస్. ఆల్మోస్ట్ 20 రివార్డ్ పాయింట్స్ అనేవి మనకి 100 రూపీస్ స్పెండ్ చేసినందుకు గాను ఈ గ్రాసరీస్లో మనకు స్పెండ్ చేసినందుకు గాను మనకు రివార్డ్ పాయింట్స్ అయితే వచ్చేస్తాయి. సో గ్రాసరీస్ కాకుండా మీరు ఏమైనా వేరే స్పెండ్ చేశారంటే ఇక్కడ మనకి ఎక్లూడ్స్ అయితే ఇచ్చారు. లైక్ వాలెట్ లోడింగ్ కావచ్చు, లేదంటే యూటిలిటీ బిల్ పేమెంట్స్ కావచ్చు, అలాగే ఇన్సూరెన్స్ కావచ్చు, ఇంకా ఇటువంటివి అనమాట. అంటే ఇంకా ఫ్యూయల్ పర్చేస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్స్క్లూడ్ అనమాట. వీటికి మనకి రివార్డ్ పాయింట్స్ అయితే రావు గైస్. బట్ మనకి ఫ్యూయల్ సర్చార్జ్ ఎవరైతే ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారో అది కూడా మీరు మ్యాక్సిమం ఒక 4000 లోపల అంటే 500 నుంచి స్టార్ట్ చేసుకుని 4000 లోపల ఏదైనా ఫ్యూయల్ పర్చేస్ చేస్తారంటే లూబ్రికెంట్స్ అంటే పెట్రోల్ కావచ్చు, లేదంటే డీజిల్ కావచ్చు పర్చేస్ చేస్తారంటే ఈ క్రెడిట్ కార్డ్ పర్టికులర్గా యూజ్ చేసుకుని మీకు ఫ్యూయల్ సర్చార్జ్ ఎవరైతే వస్తుంది గైస్. ఇంకోటి మీరు గ్రాసరీ స్పెండ్స్ మీద మనకు 5% వాల్యూ బ్యాక్ రివార్డ్ పాయింట్స్ వస్తుందని చెప్పా కదా. సో ఇక్కడ రివార్డ్ పాయింట్స్ మాక్సిమం ఒక మంత్కి ఒక 1000 రివార్డ్ పాయింట్స్ వరకు మాత్రమే మీరు పొందగలరు గైస్. సో క్యాపింగ్ అనేది క్వైట్ కామన్ ఇప్పుడు క్రెడిట్ కార్డ్స్ యొక్క మొత్తం జర్నీలో. ఇన్ఫాక్ట్ ఇక్కడ చిన్న డ్రాబ్యాక్ నాకు అనిపించింది ఏంటంటే
మనం 500 రూపీస్ పే చేస్తున్నాం కాబట్టి ఈ ఎయిర్పోర్ట్ డొమెస్టిక్ లాంచ్ యాక్సెస్ అనేది కాంప్లిమెంటరీగా ప్రొవైడ్ చేసినట్టయితే బెటర్గా ఉండేది అనిపించింది, కానీ ఇక్కడైతే మనకు ప్రొవైడ్ చేయలేదు గైస్. మీరు దీనికి సంబంధించి వేరే కాంపిటేటివ్ క్రెడిట్ కార్డ్స్ ఇప్పుడు చెప్తాను, కావాలంటే వీటి మీరు డిస్క్రిప్షన్లో లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. మీకు ఇది నచ్చినట్టు ఇది తీసుకోండి, లేదంటే వేరే దానికి ఏమన్నా మీరు తీసుకోవాలనుకుంటే వేరే లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడైతే మీరు ట్రై చేసుకోండి. మరి ఈ ఆర్బీఎల్ బ్యాంక్ యొక్క షాప్ రైట్ క్రెడిట్ కార్డ్కి మనకి కాంపిటీటర్స్ మార్కెట్లో ఏమున్నాయని అడిగినట్టయితే ఫస్ట్ హెచ్డిఎఫ్సి యొక్క టాటా నియో ప్లస్ రూపే క్రెడిట్ కార్డ్. భయ్యా ఇది 500 రూపీస్ ఛార్జెస్తో అయితే వస్తుంది మనకి. ఇక్కడ 4 ఎయిర్పోర్ట్ డొమెస్టిక్ లాంచ్ యాక్సెస్తో ప్రొవైడ్ చేస్తారు. అలాగే అదొక రూపే వేరియంట్ అయితే వస్తుంది. సో దాన్ని మీరు ట్రాన్సాక్షన్ ఏమన్నా యూపీఐలో అంటే స్కాన్ చేసి పేమెంట్ చేస్తాం కదా మన బయట ఏదైనా షాపులో కానీ ఏదైనా సరే, మినిమం టీ దాకా కూడా మనం ఇక్కడ స్కాన్ చేసుకుని పేమెంట్ అయితే చేసుకుంటాం. అటువంటి వాటి కూడా ఆ రూపే వేరియంట్ అనేది యూజ్ అవుతుంది. ఇన్ఫాక్ట్ ఇక్కడ వాళ్ళు స్పెసిఫిక్గా చెప్పలేదు ఈ ఆర్బీఎల్ యొక్క షాప్ రేట్ క్రెడిట్ కార్డ్ మనకు రూపేలో వస్తుందని చెప్పి, కేవలం వీసా వరకు మాత్రమైతే మనకు కన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట. మరి రూపే వేరియంట్ కోసం మీరు ట్రై చేస్తున్నట్టయితే సేమ్ ఇదే దాంట్లో మీరు టాటా నియో ప్లస్ క్రెడిట్ కార్డ్ని ట్రై చేసుకోవచ్చు. లేదు మనకు లైఫ్ టైం ఫ్రీడమ్ క్రెడిట్ కార్డ్ కావాలనుకుంటే అమెజాన్ పే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ ట్రై చేసుకోవచ్చు. బట్ అది అప్రూవల్ ఇప్పుడు కొంచెం ఇబ్బందికరంగా అయిపోయింది గైస్. అది ఓన్లీ మనకు ఇన్వైట్ మెంబర్స్కి మాత్రమే క్రెడిట్ కార్డ్ తీస్తుందని చెప్పి బట్ టాక్ నడుస్తుంది. బట్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను, కావాలంటే మీరు ట్రై చేసుకోండి. మరి ఇంకొక కాంపిటేటర్ ఏంటంటే ఈ ఫ్లిప్కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ అయితే ఉంటుంది గైస్. అది కూడా మనకు 5% ఫ్లిప్కార్ట్లో అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అలాగే మనకి 4 ఎయిర్పోర్ట్ డొమెస్టిక్ లాంచ్ యాక్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఇవన్నమాట క్రెడిట్ కార్డ్ సంబంధించి. ఇంకా మీకు డీటెయిల్గా ఏమైనా కావాలనుకుంటే ఎస్బీఐకి వెళ్ళవచ్చు. ఎస్బీఐ సింప్లీ క్లిక్ అయితే ఉంటుంది, అది ఆన్లైన్ పర్పస్ కోసం. ఎస్బీఐ సింప్లీ సేవ్ అయితే ఆఫ్లైన్ పర్పస్ కోసం అయితే ఉంటుంది. సేమ్ 499 ఛార్జెస్ అయితే ఉంటాయి, కానీ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్లో కూడా మనకి ఎయిర్పోర్ట్ డొమెస్టిక్ లాంచ్ యాక్సెస్ అయితే ప్రొవైడ్ చేయరు. సో ఓవరాల్గా ఇదనమాట ఈ క్రెడిట్ కార్డ్ సంబంధించి. చాలా బేసిక్ లేదా ఎంట్రీ లెవెల్ క్రెడిట్ కార్డ్ అని చెప్తున్నారు కదా, దీంట్లో మనం పెద్దగా చెప్పడానికి ఏం లేదు. కానీ ఫస్ట్ టైం క్రెడిట్ కార్డ్స్ కోసం ట్రై చేస్తున్నట్టయితే వాళ్ళకి డ్యామ్ షూర్గా వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఇంకో విషయం ఏంటంటే మీరు అప్గ్రేడ్ ఆప్షన్ కానీ లేదంటే మీరు కార్డ్ టు కార్డ్ బేస్ మీద ట్రై చేసుకున్న వాళ్ళకు కూడా ఈ క్రెడిట్ కార్డ్స్ ఇప్పుడు ఇస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వీళ్ళు సర్వీసెస్ని, కాబట్టి ఫాస్ట్ అప్రూవల్ ఇస్తున్నారని చెప్పి చెప్తున్నారు గైస్. మరి అదనమాట విషయము. మీరు ట్రై చేయాలనుకున్నట్టయితే డిస్క్రిప్షన్లో అన్ని లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి ట్రై చేసుకోండి. మీకు ఏమైనా ఇబ్బంది కలిగినట్టయితే కామెంట్ చేయండి, ఇక్కడ మీకు అప్లై చేసినప్పుడు ఏమి ఇబ్బంది వచ్చింది, సో రిజెక్ట్ ఎందుకని చెప్పి. మరి తప్పకుండా నేనైతే రిప్లై ఇవ్వడం జరుగుతుంది గైస్. మరి ఈ వీడియో డెఫినెట్గా మీకు యూజ్ అనుకుంటా, యూజ్ అయినట్టయితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేస్తుంటా నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకో టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.